హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జెనిక్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క అప్డేట్ని అందరికన్నా ముందు మీరు చూడొచ్చు. సో ఏంటంటే నేను ఆ వీడియోస్ నా ఛానల్లో ఏంటంటే నేను ఎలా అమౌంట్ ఎర్న్ చేయాలి, ఎన్ని రకాలుగా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్ ద్వారా, వేరియస్ బిజినెసెస్ ద్వారా, ఓకేనా. సో యూట్యూబ్ని ఎలా మనం రన్ చేస్తే, యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే మనం అమౌంట్ ఎర్న్ చేస్తాం, ఓకేనా. సో యూట్యూబ్లో ఎన్ని రకాలుగా వీడియోస్ చేయొచ్చు, ఇట్లా వేరియస్ విధానాలు నేను ఏంటంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నా టాపిక్ ఏంటంటే, సో కొంతమంది ఏంటంటే ప్లేస్ ఉంది అని కోళ్ళ ఫామ్ పెడతారు, కొంతమంది వేరే వాళ్ళు పెట్టారని కోళ్ళ ఫామ్ పెడతారు, ఇంకొంతమంది ఏంటంటే బాగా మంచి లాభాలు వస్తాయని కోళ్ళ ఫామ్ పెడతారు, ఇంకొంతమంది యూట్యూబ్లో చూసేసి ఇన్స్పైర్ అయిపోయి, ఓకేనా. సో ఈ రేంజ్లో మన కోళ్ళ ఫామ్ ఉంటే ఎట్లుంటుందని ఇమాజిన్ చేసుకొని వాళ్ళు ఏంటంటే కోళ్ళ ఫామ్ ఓపెన్ చేసేయాలి, పెట్టేయాలనేసి వాళ్ళు కూడా పెట్టేస్తారు. బట్ ఏంటంటే పెట్టేకేమో అందరూ పెడతారు, ఓకేనా. బట్ ఏంటంటే లాస్ చాలామంది అవుతారు. సో కోళ్ళ ఫామ్ పెట్టే వాళ్ళలో 70 to 80% వాళ్ళు లాస్ అయ్యే పర్సంటేజ్ ఎక్కువ అనమాట, ఓకేనా. సో ఏంటంటే కోళ్ళ ఫామ్ పెట్టడం పెద్ద గొప్ప ఏమీ కాదు, బట్ పెట్టే ముందు రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట. అసలు పెట్టచ్చా లేదా, కోళ్ళ ఫామ్ పెడితే ఏమేం చేయాలి, దానికి మందులు ఎలా ఉండాలి, కోళ్ళ ఫామ్ కోసం ఎంత ప్లేస్ కావాలి, దానికి చలికాలంలో ఏ జబ్బులు వస్తాయి, వానాకాలంలో ఏ జబ్బులు వస్తాయి, వేసిన సీజన్ని బట్టి దానికి రోగాలు వస్తాయన్నమాట. సో ఒక్క కోడికి కానీ ఏదన్నా చిన్న జబ్బు కానీ వస్తే మిగతా కోళ్ళన్నిటికీ కానీ జబ్బులు వస్తాయన్నమాట. ఇది కంట్రీ లైఫ్ మై ఫామ్ అనే ఈ ఛానల్ చూశారు కదా. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఎగ్స్ కోసం కోళ్ళు అనేది పెంచుతారనమాట. ఈ ఛానల్లో నేనైతే ఇంతకుముందు ఈ ఛానల్లో ఒక వీడియో అయితే చూశాను అనమాట. ఈ ఛానల్లో ఏంటంటే ఎగ్స్ కోసం అంటే కోళ్ళని సాకుతారు, కోళ్ళకి బాగా ఫీడింగ్ మంచి ఫుడ్ అనేది పెడతారు పెట్టేకేమో. సో కోళ్ళు పెట్టే ఎగ్స్ని మార్కెట్లో వెళ్ళి సేల్ చేస్తారు. సో అది వీళ్ళు అనమాట. వీళ్ళ ఛానల్లో కొన్ని కోళ్ళు అనేది ఏంటంటే ఒక చిన్న డిసీజ్ వచ్చి ఒక కోడి కాదు, 2 కోళ్ళు కాదు, దగ్గర 50 నుంచి 60 కోళ్ళు మొత్తం చనిపోయాయి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అన్ని చనిపోయిన కోళ్ళు అన్నిటినీ సంచిలో వేసుకొని, ఓకేనా. సో వాళ్ళ ప్లేస్లో కొంచెం ఒక సైడ్ మొత్తం కోళ్ళు వేసి, చెత్త వేసి, కట్లేసి మొత్తం చనిపోయిన కోళ్ళన్నీ కాల్చేశారనమాట. అంటే బేసిక్గా ఏంటంటే కోళ్ళు చాలా 50 to 80 కోళ్ళ వరకు చనిపోయాయి అనమాట డిసీజ్ ద్వారా. సో ఈ కంట్రీ లైఫ్ మై ఫామ్లో మీరు కూడా చూడొచ్చు అనమాట. సో నా ముఖ్యంగా నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నాను, అందరూ ఏంటంటే ఛానల్లో యూట్యూబ్లో చూసి వాళ్ళు పెట్టారని వాళ్ళ మాటలని ఏంటంటే ఫామ్ పెడతారు. బట్ ఏంటంటే మీకు కోళ్ళ ఫామ్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఫైన్. బట్ చూడండి కోళ్ళ ఫామ్లో ఎన్ని రకాలుగా మనం అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, ఓకేనా. ప్లస్ దానికి ఏ రోగాలు వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు యూట్యూబ్ చూసి కోళ్ళకి ఏ జబ్బులు వస్తాయని ఒక వీడియో ఓపెన్ చేసి మొత్తం ఒక నోట్, దాని తర్వాత కోళ్ళకి ఏ సీజన్లో ఏ రోగాలు వస్తాయి అని ఇంకో వీడియోని చూసి, ఓకేనా, 1-2 వీడియోలు చూసి నోట్ చేసుకోండి పాయింట్. ఫ్రెండ్స్ ఇలా ఏంటంటే రీసెర్చ్ చేయండి, ఎగ్స్ ద్వారా ఎలా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, ఇంక్యుబేటర్ని ఎలా తయారు చేయాలి, ఇంక్యుబేటర్ ద్వారా కోళ్ళని ఎలా మనం పెంచవచ్చు, ఓకేనా. సో తక్కువ అమౌంట్తో షెడ్లు అవ్వాలంటే ఏం చేయాలి, ఓకేనా. షెడ్ ఎలా ఉంటే మనకు సేఫ్టీ, ఓకేనా. ఎట్లాంటి ప్లేస్లో కోళ్ళ ఫామ్ పెట్టాలి, దానికి లైసెన్స్ ఏమన్నా అవసరమా లేదా, ఓకేనా. ఏ కోడికి ఎంత మేత వేయాలి, ప్లస్ టైం టు టైం, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే టైం అనమాట. మీరు ఏంటంటే కోళ్ళకి ప్రతిరోజు ఎవరన్నా పని వాళ్ళని పెట్టేస్తే అంటే అవ్వదన్నమాట. మీరు డైలీ కోళ్ళని అయితే పట్టించుకోవాలి, ఓకేనా. పట్టించుకొని ఏంటంటే మొత్తం రీసెర్చ్ చేయాలి, ఏ కోళ్ళని ఎక్కడ అమ్మాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, మొత్తం చేస్తే ఏంటంటే బాగా మేనేజ్మెంట్ చేస్తాం, లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉందన్నమాట, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.